పట్టణ ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన చేసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ధర్మయుద్ధ మహాసభకు హాజరైనటువంటి మల్యాల పట్టణాన్ని కట్టినటువంటి శ్రామికులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులకు, సభాధ్యక్షులు, జగిత్యాల జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్ శివ మహారాజ్ గారికి, కరీంనగర్ జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి హరీష్ గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మరియు వేదిక మీద హాజరైనటువంటి ఐతవేణి అట్లా పనమ్మా, మీరేం సరి చేయకండి. హలో, మల్లయ్య ముదిరాజ్ కుల పెద్దలు, ఐతరవేణి మల్లయ్య ముదిరాజ్ కుల పెద్దలు, గ్రామ పెద్దలు కాదానా. సింగపూర్ మల్లయ్య ముదిరాజ్ కుల పెద్దలు, గడుగు కిషన్ ముదిరాజ్ కుల పెద్దలు, బోడా గోవర్ధన్ నేత పద్మశాలి కుల పెద్దలు, ఆగంతపు రవి విశ్వబ్రాహ్మణ మండల ప్రెసిడెంట్, మల్యాల హనుమయ్య మాదిగ కుల పెద్దలు, ఏనుగుల శ్రీనివాస్ కుర్మ సంఘం పెద్దలు, కోటేష్ కుమ్మరి సంఘం ప్రెసిడెంట్, గంగాధర్ రజక సంఘం వైస్ ప్రెసిడెంట్, భూమయ్య గంగపుత్ర సంఘం నాయకులు, వరికుప్పుల వెంకట్ వడ్డెర సంఘం ప్రెసిడెంట్, సంఘం శ్రీనివాస్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్, దొంతరవేని శేఖర్ ముదిరాజ్ సామాజిక సేవకులు. వారు మాట్లాడినంత రాజకీయము, సంఘం ఏమో సామాజిక సేవ. వారేమో పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు పెద్దలు, కాబట్టి వారు సామాజిక సేవకులే కాదు, రాజకీయ యుద్ధవీరుడు శేఖర్. మేక అంజయ్య ఆటో యూనియన్, గసికంటి ఉపేంద్ర మహారాజ్ జిల్లా నాయకులు, నరేష్ ఓంశ్రీ యూత్ ప్రెసిడెంట్, గుడిసె గణేష్ యూత్ ప్రెసిడెంట్. ఈ విధంగా మన ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి, సంఘీభావం తెలపడానికి కుల సంఘాల పేరుతో వేదిక మీదకి వచ్చారు. అయ్యా, మీరు కుల సంఘాలకి కాదు నాయకులు, మల్యాల పట్టణం మొత్తానికి నాయకులు మీరు. ఎందుకంటే వేదిక మీద ఏ వెలమదొరో, రెడ్డిదొరో, కమ్మదొరో వేదిక మీదకి వచ్చి కమ్మ సంఘానికి నాయకుడు అనడు, వెలమ సంఘానికి ఆయన నాయకుడు అనడు, రెడ్డి సంఘానికి ఆయన నాయకుడు అనడు. వాళ్ళు ఊరు మొత్తానికి, జగిత్యాల మొత్తానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి, అవసరమైతే తెలంగాణకి, అవసరమైతే దేశానికి నాయకులు అంటారు. కానీ మనం మాత్రం ఓ కుర్మాయన వేదిక మీదకి రాగానే కుర్మ సంఘానికి నాయకుడు అంటారు ఆయన. ఒక గౌండ్లాని వేదిక మీదకి రాగానే గౌండ్ల కుల సంఘానికి నాయకుడు అంటారు. ఒక పద్మశాలి అయిన వేదిక మీదకి రాగానే ఆయన పద్మశాలి కుల సంఘానికి నాయకుడు అంటారు. అయ్యా, మీరు కుల సంఘానికి నాయకులు కాదు, మీరంతా ఈ దేశానికి, ఈ జగిత్యాల జిల్లాకి నాయకులు మీరు. అందుకని వేదిక మీద ఉన్నటువంటి మల్యాల పట్టణ నాయకులకి, ఇక్కడికి వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ అభిమానులకి,
తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన చేసి నాయకులకి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి మహా ప్రజలకి అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈ సభ దేనికి అంటే, ఈ సభ ప్రజల్లో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడానికి ఈ సభ. మనం భూమి మీదకి వచ్చింది ఆనందంగా జీవించడానికి. ఆనందంగా జీవించడానికి వచ్చిన మనం భూమి మీద బతికినంత కాలం దుఃఖంతో బతుకుతున్నాం. మన నుండి దుఃఖాన్ని పారదోలాలి. భూమి మీదకి వచ్చిన ఒక జన్మతో ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆనందంగా బతకాలి. మన ద్వారా పుట్టిన బిడ్డలు రాబోయే తరాలలో ఆనందంగా బతకడానికి దారి చూపడానికి మనందరం వచ్చాం తప్ప మనం దుఃఖపడడానికి రాలే. కానీ ఏ కుటుంబంలోనైనా, ఏ గడప దొక్కినా, ఎవరి దగ్గరికి పోయినా దుఃఖం దుఃఖం దుఃఖం, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖంతో బతుకుతున్నాం. గుండెల నిండా మనోవేదన పెట్టుకొని బతుకుతున్నాం. ఆ దుఃఖాన్ని బద్దలు కొట్టి, ఆ దుఃఖాన్ని, ఆ దరిద్రాన్ని బద్దలు కొట్టి మనం కూడా ఈ భూమి మీద ఆనందంగా బతకాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం సంతోషంతో, ఆత్మగౌరవంతో, ఆనందంతో బ్రతుకుతామో దానికోసమే ఈ పోరాటం. అందుకని తెలంగాణ గడ్డ మీద తీవ్ర దుఃఖంతో బతుకుతున్న 190% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, అణగారిన పీడిత ప్రజలు, వీళ్ళ కుటుంబాలలో, వీళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్ళని, దుఃఖాన్ని పారదోలి ఈ కోట్ల మంది ప్రజల్లో ఆనందాన్ని నింపడానికి, సంతోషాన్ని నింపడానికి ఏం చేయాలి? దీని మీద మనం ఆలోచించాలి. ఆలోచించాలంటే మన బానిసత్వాన్ని వదులుకోవాలి. మనం జ్ఞానవంతులం కావాలి. మన బానిసత్వాన్ని వదులుకొని జ్ఞానంతో ఈ సమాజంలో మనకి పడ్డ మానసిక, శారీరక సంఖ్యలని బద్దలు కొట్టుకొని మనం ఈ భూమి మీద పౌరులం, మనకి సర్వ హక్కులున్నాయి, మనకి సమస్త హక్కులున్నాయి. మనం ఆనందంగా, సంతోషంగా, ఆత్మగౌరవంతో, మానవ హక్కులతో ఈ భూమి మీద ఉన్న సంపదలో సమానమైన వాటాని తీసుకునే హక్కు కలిగినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ హక్కుని పొందడానికి, ఆ హక్కు కోసం పోరాడడానికి, ఆ హక్కులని పొంది ఆనందంగా ఈ భూమి మీద బతకడానికి ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయడానికే మల్యాల పట్టణంలోకి అడుగు పెట్టామని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకు దుఃఖపడాలమ్మని? నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు అంటే నువ్వు బానిసవి అని అర్థం. నీవే కన్నీళ్లు గారిస్తే నువ్వు బిడ్డలు ఎందుకు అన్నావు తల్లి? మరి నేను ఒక తండ్రిని అడుగుతున్నా, నువ్వు తుండు పెట్టుకొని కంటికి పెట్టుకొని కన్నీళ్లు గారుస్తున్నావు అంటే నువ్వు బిడ్డలు ఎందుకు అన్నావు? నువ్వే ఏడిస్తే నీ బిడ్డలకి నువ్వేం దారి చూపిస్తావు? ఏడవడానికి వీలు లేదు, కన్నీటికి స్థానం లేదు, దుఃఖానికి స్థానం లేదు. మనం ఆనందంగా జీవించడానికి భూమి మీద ఉండాలి. రాబోయే తరాలకి ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఈ భూమి మీద ఉండాలి. దానికోసం మనకి ఏమున్నది ఈ భూమి మీద? మనమందరం ఆనందంగా బ్రతకడానికి ఈ భరత భూమి మీద మనకు ఉన్నటువంటిది ఏమిటి? మనందరం ఆనందంగా జీవించడానికి, మనకి జీవితాన్ని ప్రసాదించడానికి మనందరి చేతిలో ఉన్న ఒకే ఒక్క వాక్య గ్రంథం, మనందరం సంతోషంగా, మానవ హక్కులతో, ఆత్మగౌరవంతో భూమి మీద సంపదలో సమాన వాటాని పొంది ఆనందంగా జీవించి మన కడుపులో పుట్టిన బిడ్డలకి, రాబోయే తరాలకు కూడా ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే ఒకే ఒక్క ఆయుధం
భారత రాజ్యాంగమే మన ఆయుధం, అది పట్టుకొని పోరాడాలి. అయ్యా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈ సందర్భంగా. మీరు ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు. తెలంగాణ దేశంలో స్వాతంత్రోద్యమం అందరికీ, భారత స్వాతంత్ర్యం అన్ని రాష్ట్రాలకి, దేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చిందట. కానీ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం కొద్ది కాలం లేటుగా వచ్చిందట. అప్పటిదాకా నిజాం తెలంగాణని వదిలిపెట్టలేదు. నేను ఈ భారత యూనియన్లో నేను విలీనంగాను, ఈ తెలంగాణ గడ్డ నా చేతిలోనే ఉండాలి, ఈ దేశ స్వాతంత్రంలో అన్ని రాష్ట్రాలు పోయినా నేను మాత్రం పోను అని మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం చాలా లేటుగా వచ్చిందట. అప్పటిదాకా తెలంగాణ నిజాం ప్రభు చేతిలోనే ఉందట. ఇది అందరికీ తెలిసిన విషయమే, పండితులకి పామరులకి తెలుసు. ఇది ఆగస్టు 15, 1947 స్వాతంత్రం ఈ దేశానికి వస్తే దేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చిందట. కానీ తెలంగాణని పరిపాలిస్తున్న నిజాం ప్రభువు మాత్రం తన తెలంగాణ ప్రాంతాన్ని భారత యూనియన్లో కలపకుండా, మాకు స్వాతంత్రం లేదు, నా గడ్డ నా దేశం వేరే తెలంగాణ అని ఇది దేశంలో కలపకుండా చాలా లేట్ చేసిండు మనకి స్వాతంత్రం రావడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి తోడు ఇంకొకటి ఉన్నది. జనవరి 26వ తారీఖున, అమ్మ జాగ్రత్తగా వినాలి, జ్ఞానం కోసం వినండి. మీకు సినిమాలు అర్థమైతే కానీ ఈ మాట అర్థం కాదు. ఇప్పటి వరకు తెలియకపోవచ్చు. దేశ స్వాతంత్రంలో తెలంగాణ గడ్డని కలపలేదు నిజాం ప్రభు, ఇది తెలిసిన విషయమే. కానీ భారతదేశానికి 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం అంటారు. అంటే భారత రాజ్యాంగం అమలు అయిన దినం. భారత రాజ్యాంగం అమలు కావడం అంటే అర్థం ఏంటంటే ప్రతి తలకి ఈ భూమి మీద సమాన వాటా ఉంది, ఈ భూ సంపదలో అందరికీ సమాన వాటా ఉంది. ఒక ఇంట్లో ఆస్తిలో ఆ కుటుంబ సభ్యులకి ఇంటి ఆస్తిలో సమాన వాటా ఎట్లా ఉంటుందో, ఈ దేశ ఆస్తిలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అంతే ఆస్తి ఉంటుందని భారత రాజ్యాంగంలో రాయబడింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలు అయినట్టుగా ప్రకటించింది ఈ దేశం. కానీ ఆనాడు దేశ స్వాతంత్రంలోకి తెలంగాణ కలవలేదన్న సంగతి తెలుసు. కానీ భారత రాజ్యాంగం అమలులో దేశంలో ఉన్న 6 లక్షల గ్రామాలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. గమనించిర్రా? ఈ మాట గమనించారా? స్వాతంత్రం వచ్చితే ఈ దేశానికి, ఈ దేశ స్వాతంత్రంలో నా గడ్డ తెలంగాణ కలవదన్నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, తెలంగాణ నిజాం ప్రభు. కానీ భారత గణతంత్ర దినోత్సవం జరిగిన 50 జనవరి 26న భారత రాజ్యాంగం చెప్పినట్టుగా మేము వినమని 6 లక్షల గ్రామాల అగ్రకులాలు ప్రకటించినాయి. వాళ్ళు ప్రకటించారు కాబట్టే రాజ్యాంగం అమలు కాలేదు. రాజ్యాంగం అమలు కాలేదు కాబట్టే ఈ దేశంలో ఉన్న 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు భూమి లేక, సంపద లేక, ఆరోగ్యం లేక, బిడ్డలకి చదువు లేక, పౌష్టికాహారం లేక, చేతి నిండా పని లేక, ఎవరికి భూమి లేక అందరం దుఃఖంలో మునిగి ఉండడానికి కారణం ఈ దేశంలో 6 లక్షల గ్రామాల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అగ్రవర్ణాలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని తమ చెంతకు రానివ్వకుండా, రాజ్యాంగంలో చెప్పిన మాట వినకుండా ఈ సంపదని మనకి పంచలేదు. కాబట్టే ప్రతి ఇంట్లో దుఃఖం దుఃఖం దుఃఖం, కన్నీళ్ళే మిగిలి. ఈ దేశంలో అమ్మా, ఈ దేశంలో ఒక ఇంటిలో హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ఒక మనిషి చచ్చిపోయాడు. ఇట్లా ఒక ఇంటిలో కాదమ్మా, ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో
ఆరోగ్యం బాగలేక మనుషులు చచ్చిపోతారు వైద్యానికి పైసలు లేక. పిల్లలకి మా బిడ్డలకి మంచి స్కూల్ కావాలి, విద్య లేదు అని కోట్ల మంది బిడ్డలకి చదువు లేక రోడ్ల మీద సుతారి పనికి కూలి పనికి పోతున్నారు. 75 సంవత్సరాలు అవుతుంది ఈ దేశానికి స్వాతంత్రం గణతంత్రం వచ్చి, రాజ్యాంగం అమలయ్యి 75 ఏళ్ళు అవుతుందమ్మా. మా ఊర్లో మంచి స్కూల్ కావాలని అడుక్కోవలసిన కర్మ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందమ్మా? బాగా మీరు ఆలోచించండి. మేమందరం బ్రతకడానికి మా ఊరికి ఒక హాస్పిటల్ కావాలి, మేము బతకడానికి మాకు హాస్పిటల్ కావాలని అడుగుతున్నామంటే, మా బిడ్డల్ని మంచి చదువు చదివించి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావాలి, మా ఊరికి ఒక మంచి స్కూల్ ఇవ్వండి అని ఇంకా అడుగుతున్నామంటే, మా చేతి నిండా పని ఇవ్వండి, మా చేతికి పని ఇస్తే మల్యాల్లో నుంచి పోయినట్టుగా దుబాయ్, మస్కట్, సింగపూర్ పోయి కడుపు చేత పట్టుకొని వలసలు పోయి భీమండి పోయి బొంబాయి పోయి మస్కట్ పోయి మల్యాలలో కూడా బిడ్డల్ని భూమిని ఉన్న ఊరిలో వదిలిపెట్టి కూలినాలి పనికి పోయినరే. మా చేతికి పని ఇవ్వలేదు కాబట్టి మా వాళ్ళు పోయి ఆడ బతుకుతున్నారు కూలి పని చేయడానికి. మాకు హాస్పిటల్ లేదు కాబట్టి మా బిడ్డలు చనిపోతారు, మాకు స్కూల్ లేదు కాబట్టి మా బిడ్డలు ఆగమై బజార్లో పడ్డారు, మా చేతిలో భూమి లేదు కాబట్టి మేము తిండి గింజలు పండించుకొని బతకలేకపోతున్నాం. ఇవన్నీ మనం ఎందుకు అడుగుతున్నామో తెలుసా? రాజ్యాంగం అమలు చేయడానికి ఏ ఒక్కడు ముందుకు రాలేదు కాబట్టి. రాజ్యాంగం అమలు చేస్తే భూమి మొత్తం సమానంగా పంచేస్తాం. రాజ్యాంగం అమలైతే అందరికీ విద్య, వైద్యం, భూమి, సంపద అన్ని తలకి నెత్తికి సమానంగా పంచితే ఈ దుఃఖం ఎప్పుడో భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఇవన్నీ చెయ్యలేదు కాబట్టే భారత రాజ్యాంగం అమలు కాలేదు కాబట్టే ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా భారతదేశంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలైన 100 కోట్ల మంది ప్రజలకి ఈరోజు దుఃఖమే మిగిలింది, కన్నీళ్ళే మిగిలింది. ఇగో ఇది చెప్పడానికి వచ్చినమ్మా మీ దగ్గరికి. మీకు ఇంటి కాగితాలు ఉన్నాయమ్మా, ఇగో ఇది నా ఇంటి కాగితం అని చెప్తున్నావు, నా ఇల్లు, నా ఇంటి నంబరు, ఇగో ఇది నా భూమి కాగితం, ఇది నా భూమి కాగితం, ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి నంబరు అని కాగితాలు దాచి చూపిస్తున్నావు కదా. ఈ దేశం మనది, ఈ భూమి మనది, ఈ భూమిలో మనందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ భూమి, ఈ దేశ సంపద, ఈ దేశ రాజ్యం అంతా మనది అని మనకు రాసిచ్చిన పట్టా కాగితాలే భారత రాజ్యాంగం అమ్మ. కానీ అది అమలు చేయాలంటే ఎవరు? ఆకలైతున్న నువ్వు కూర్చోవాలిగమ్మ సింహాసనం మీద, కడుపు కాలేవాడు కూర్చోవాలి కదా రాజ్య సింహాసనం మీద. ఒక పద్మశాలి వ్యక్తి, బట్టనేసి దేశానికి పద్మశాలి వ్యక్తి 2000 సంవత్సరాల నుంచి తన శరీరంలో ఉన్న నరాలని దారాలుగా మార్చి బట్టకు పెట్టే గంజి దాగి తినడానికి తిండి మెతుకులేనటువంటి ఒక పద్మశాలి వాడు కదా రాజ్య సింహాసనం మీద కూర్చోవలసింది. చేసుకోవడానికి తిండి లేక, భూమి లేక, ఏమీ లేనటువంటి ఒక ముదిరాజు కదా రాజ్య సింహాసనం మీద కూర్చోవలసింది. ఒక పేద ముస్లిం కదా రాజ్యం మీద కూర్చోవలసింది. ఒక గంగపుత్రుడో, ఒక మాలో, ఒక మాదిగో, ఒక బీసీయో, ఒక గౌడ్లో, ఒక పద్మశాలో, ఒక ముదిరాజో, ఒక యాదవో, ఒక కుర్మో, ఒక చాకలాయనో, మంగళాయనో, ఈ దేశంలో ఉన్న 90% మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యం మీద మనం కూర్చోలే, కడుపు కాలేవాడు కూర్చోలే. ఎవరు కూర్చున్నారు రాజ్యం మీద? రాజ్యాంగం అమలు చేయడం ఇష్టం లేనోడు, మనందరికీ భూమి పంచడం ఇష్టం లేనోడు, మన బిడ్డలందరికీ చదువు చెప్పడం ఇష్టం లేనోడు, మన బిడ్డలందరికీ హాస్పిటల్కి కట్టడం ఇష్టం లేనోడు, మనందరికీ చేతి నిండా పని ఇవ్వడం ఇష్టం లేనోడు, మనందరినీ వాళ్ళ కాళ్ళ కింద తొక్కి పెట్టాలనుకునే వాడే రాజ్య సింహాసనం మీద కూర్చొని మన నోట్ల మన్ను కొట్టబట్టే మన ఇంట్లో దుఃఖం ఇలా పొంగిపోతుంది దుఃఖం. ఇగో ఈ దుఃఖాన్ని బద్దలు కొట్టి, ఈ దుఃఖాన్ని 1000 కిలోమీటర్ల లోతున పొందబెట్టి మన కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఉండాలంటే రాజ్యాంగం మొదటి పేజీలో, భారత రాజ్యాంగం మొదటి పేజీలో ఈ దేశంలో 140 కోట్ల మందికి ఈ భూమిని సమానంగా పంచిపెట్టమని రాజ్యాంగ కాగితంలో రాసి పెట్టిందమ్మా పుస్తకంలో. దాన్ని అమలు చేయడానికి పోరాటం మొదలైంది. దాన్ని రాజ్యాంగంలో రాసి పెట్టింది అమలు చేయడానికి
ఈడ ఒక ఇద్దరు కార్యకర్తలు నిలబడండి, నా మాటలు విన్నాను కదా 20 ఏళ్ళ నుంచి. అమ్మ మీరు జాగ్రత్తగా వినండి. మీరు మళ్ళొక మాట చెప్తున్నా, భూమి కాగితాలు మన ఇంట్లోనే ఉంటాయి, భూమి కాగితాలు మన ఇంట్లో ఉంటాయి, కానీ భూమిని మాత్రం కూడా కబ్జా చేస్తారు. కాగితాలు ఇంట్లోనే ఉంటాయి, తీరా భూమి కాడికి పోయేసరికి దొంగలు వచ్చి భూమి మీద ఉంటారు. కాగితం నీ దగ్గర ఉన్నా అమ్మా, భూమి కాగితం నీ దగ్గర ఉన్న గడ్డపార తీసుకొని నీ భూమి కాడ నిలబడితే ఎవడు రాడమ్మా భూమి మీదకి. కాగితం ఉన్నంత మాత్రాన, నీ భూమి కాగితం ఉన్నంత మాత్రాన కుదరదమ్మా. గడ్డపారో పలుగో పార పట్టుకొని భూమి కాడ నిలబడి భూమిని ఆదిరానాల. భారత రాజ్యాంగంలో పూలే అంబేద్కర్ సాహు మహారాజుల యొక్క జ్ఞానంతో రాసిన రాజ్యాంగ కాగితాలు ఉంటే సరిపోదు, రాజ్య సింహాసనం కాడ గడ్డపర పట్టుకొని నిలబడాలమ్మా మనం, అప్పుడు మన పని అయితే. ఇట్లా అడగబట్టే, కొంతమంది పోరాటం చేయబట్టే ఇగో 10,000 గ్రామాలకి స్కూల్స్ వచ్చినాయి, కానీ అవి శ్మశానం లాగా ఉన్నాయి. ఇట్లా పోరాడబట్టే 10,000 గ్రామాల దగ్గర అనేక మండలాల్లో హాస్పిటల్స్ వచ్చినాయి, కానీ అవి శ్మశానాలు లాగా ఉన్నాయి. ఇక నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, ధర్మ సమాజ్ పార్టీ అంటే అది పార్టీ కాదమ్మా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్మీ, రాజ్యాంగ రక్షణ దళం. అది రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్మీని ఈ దేశంలో స్థాపించాము. ధర్మ సమాజ్ పార్టీ అనే సాధనం ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం మాత్రమే ధర్మ సమాజ్ పార్టీని స్థాపించినాం. అది పార్టీ కాదు, రాజ్యాంగ రక్షణ దళం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్మీని స్థాపించాం. రాజ్యాంగం మీద ఈగ వాలితే ఎవరిని వదిలిపెట్టమని చెప్పడానికి స్థాపించాం. అందుకనే తల్లి నేను ఏమంటున్నానంటే, మీ అందరికీ ఇగో నీకు 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 ఆధార్ కార్డు వచ్చిందమ్మా, నీ పేరు భారత ప్రభుత్వంలో రాసి పెట్టి ఉన్నది. నీ పేరు నీ పేరు నీ పేరు బ్రిడ్జి కింద, చెట్ల కింద, రోడ్ల మీద ఉన్న బిచ్చగాడి పేరు కూడా ఈ దేశంలో పౌరుడుగా రాసి పెట్టి ఉంది అంటే ఈ భూమి మీద నీకు వాటా ఉంది అని రాజ్యాంగం చెప్తుందమ్మా. ఇంతకన్నా ఏం కావాలి? కానీ నీకు రాజ్యాంగంలో వాటా ఉంది, నీకు ఈ భూమి మీద ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో 4 ఎకరాలో వాటా ఉంది. నీకు ఎదుటి మనిషి బలవంతంగా నిన్ను కొట్టడం కానీ, తిట్టడం కానీ, నిన్ను ఆక్రమించడం కానీ, నీ మీద అన్యాయం కానీ దాడి చేయకుండా ఒక మనిషికి స్వేచ్ఛ ఉంది ఈ భూమి మీద. ఇవన్నీ పుస్తకంలో రాసి పెట్టబడ్డాయి. ఆదేశిక సూత్రాల రూపంలో, మానవ హక్కుల రూపంలో, పౌర హక్కుల రూపంలో మొత్తం భారత రాజ్యాంగానికి కేంద్రం దేవుడు కాదు, దెయ్యం కాదు, సామాన్య మానవుడే రాజ్యాంగ యొక్క కేంద్రం. మానవుడే లక్ష్యంగా రాజ్యాంగం ప్రయాణం చేసిందమ్మ మన కోసం. అలాంటి వాక్యం ఎక్కడా లేదు. ఇంతకీ నేను మీకు చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగం మనకు రాసిచ్చిన పట్టా కాగితాలు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు మనందరి పేర్లు భారత ప్రభుత్వంలో రాసి ఉన్నాయంటే ఈ భూమి మీద మనందరికీ సమాన వాటా ఉంది. నిన్ను బతికించాల్సిన ధర్మం రాజ్యం మీద ఉన్నది. నీకు వైద్యం అందించాల్సిన అవసరం, నీకు చదువు చెప్పాల్సిన అవసరం, నీ చేతి నిండా పని ఇవ్వాల్సిన అవసరం, నీకు 3 పూటల భోజనం పెట్టి, నీకు వైద్యం చేయించి, నీకు ఇల్లు ఇచ్చి, నీకు భూమి ఇచ్చి, చేతి నిండా పనిచ్చి, నీ గ్రామంలో హాస్పిటల్ కట్టించి, నీ బిడ్డలకి చదువు చెప్పి, నిన్ను సంపూర్ణమైన గౌరవంగా ఈ భూమి మీద నిన్ను బతికించాలి, జీవింపజేయాలి అని రాజ్యాంగంలో రాసి పెట్టి ఉన్నదమ్మా. అది అమలు చెయ్యమని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని గల్లా బట్టి నడి బజార్లోకి లాగే హక్కు ఉన్నదమ్మా నీకు. వినకపోతే ముఖ్యమంత్రినైనా ప్రధానమంత్రినైనా ఈడ్చుకొచ్చి కోర్టులో కట్టేయమనుందమ్మా రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగ చైతన్యం మనకి కావాలి. మరి మనందరికీ రాజ్యాంగంలో మాకు వాటా ఉందని ఈ సోయి మనకి ఎందుకు రాకుండా ఉంది అంటే, మరి సింహాసనం మీద వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అని అంటే, ఇంతకీ ఏం చేశారు? ఇంతకీ లాస్ట్కి అర్జెంటుగా ఒక ఎమ్మెల్యే కావాలా మన నియోజకవర్గానికి. అట్లా తెలంగాణలో 100 మంది ఎమ్మెల్యేలు అయితే ఒక ముఖ్యమంత్రి అవుతాడు.
దేశంలో ఒక 500 మంది ఎంపీలు అయితే దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఈ 500 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్న 100 మంది ఎమ్మెల్యేల పని ఏంటో తెలుసా అమ్మా? ఈ భూమి మీద నీకు వాటా ఇయ్యరట. ఈ భూమి మీద నీకు వాటా ఇయ్యరట. నీకు ఏం వాటా రావాలన్నా ఆ వాటా ఇయ్యరట. ఈ భూమి మీద నీకు చదువుకునే హక్కుని, హాస్పిటల్ చేసుకునే, వైద్యం చేసుకునే హక్కుని, చేతి నిండా గౌరవప్రదమైన చేసుకునే పనిని, నీకు భూమిని, వైద్యాన్ని, విద్యని ఏమి ఇయ్యరట. మరి 500 మంది ఎంపీలు, ఈ 100 మంది ఎమ్మెల్యేలు ఏమిస్తారట? ఏమిస్తారో తెలుసా? ఎన్నికలు 3 రోజుల ముందు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మటను, చికెను, మందు, సారా పోసి నీ ఓటుని దొంగతనం చేసి వాళ్ళు ఎమ్మెల్యేలై, ముఖ్యమంత్రులై ఈ దేశాన్ని పెద్ద పెద్ద అగ్రకుల పారిశ్రామికవేత్తలకి ఈ భూమి మొత్తాన్ని అమ్మి పారేస్తారటమ్మా. ఈ భూమిని, ఈ రాజ్యాన్ని మొత్తాన్ని అమ్మి పారేస్తే వాడు 4 పైసలు మనకు పారేస్తే ఆ పైసలతోటి 4 రూపాయల పింఛన్లు, హాస్టళ్ళలో కానీ ముక్కిపోయిన బియ్యం, లేదంటే పెన్షన్లో ఇంకో దానికో 4 రూపాయల బిచ్చం పెరుగులు మన మీద ఇసిరి కొడతారట. కానీ వీటితో నీ దుఃఖం పోతుందా అని అడుగుతుంది. నీ దుఃఖం దీంతో పోదు. మరి ఎట్లా నీ దుఃఖం పోతుంది? మన దుఃఖం ఎట్లా పోతుంది? నేను అడుగుతున్నామ్మా. అనేక మంది హాస్పిటల్స్లో వైద్యం లేక 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో దాదాపుగా కోట్ల మంది వైద్యం లేక చచ్చిపోయారు హాస్పిటల్లో. మనమంతా హాస్పిటల్ పోయి చావడమే. ఈ చావులకి కారణం ఎవరైనా అడుగుతున్నామ్మా నేను మిమ్మల్ని. ఇలాంటి చావులు వేరే దేశాల్లో లేవు, మన దేశంలోనే ఉంది. ఈ చావులకి కారకుడు ఎవరు? 30 ఏళ్ల క్రితం ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా చదువుకున్న రెడ్డి, కలమ్మ, కమ్మ, వెలమ పోరగాళ్ళు 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్లు వాళ్ళ బిడ్డల్ని చదివించుకొని అమెరికా పంపించి గొప్పగా బతుకుతున్నారమ్మా. కానీ అమెరికా మనం పోలే. ఎందుకు పోలే? మనకి చదువు లేదు. ఎందుకు లేదు చదువు? మనల్ని ప్రభుత్వాలు చదివించలేదు. మనకి మంచి స్కూల్ కట్టేయలేదు. మన చుట్టాలు, మన బంధువులు అకారణంగా 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 20 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. వాళ్ళ గోరీలు ఊరు బయట ఉన్నాయి. చచ్చిపోయి గోరీలలో ఉన్నారు. చదువు లేక, పని లేక రోడ్ల మీద ఉన్నారు. చేసుకోవడానికి పని లేదు, భూమి లేదు, ఆనందంగా బతకడానికి మానవ హక్కులు లేవు. దీనికి కారణం ఎవడని అడుగుతున్నా. భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యాన్ని ఎందుకు పరిపాలించట్లేదు వీళ్ళని అడుగుతున్నా. అందుకనే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని కులాలు ఉన్నాయి, ముదిరాజులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, గౌండ్లోళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా 4% లేని రెడ్లు ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తున్నారు? 1% లేని వెలమోళ్ళు ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తున్నారు? 1/2% లేని కమ్మోళ్ళు ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తారంటే, వేల కోట్ల రూపాయలు సంపాదించి పార్టీలు పెట్టి మనందరికీ మందు, సారా, చికెన్ కొట్టి ఓట్లని దొంగిలించి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే, మన ఓటు అంటే మన వాటా ఉంది ఇక్కడ భూమి మీద. నీకు ఓటు ఉంది అంటే నీకు వాటా ఉంది ఈ భూమి మీద. కానీ నీకు ఇచ్చిన ఓటుతో రాజ్యం తెచ్చుకోమని ఇగో రాజ్యాంగం రాసిన మహానుభావులు చెప్పారు. రాజ్యం తెచ్చుకో నీ ఓటుతో. నీ ఓటుతో రాజ్యం తెచ్చుకుంటే ఏమొస్తుంది? నీ కడుపున పుట్టే బిడ్డలకి ఈ భూమి మీద వాటా వస్తుంది. ఏమిటి భూమి మీద వాటా? ఏం వాటానో తెలుసా అమ్మా? ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయల పైసలు ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఖర్చు పెడతారమ్మా. ఎన్ని పైసలు? 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరం. 3 లక్షల కోట్ల రూపాయలు మనం ఏం చెప్తున్నామో తెలుసా అమ్మా? 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి ఖర్చు పెట్టి మా ఆరోగ్యాలు బాగు చేయండి, మేము ప్రైవేట్ హాస్పిటల్లో 1 రూపాయి పెట్టాం, మేము అందరం చల్లగా బతకాలా. 3 లక్షల కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల హాస్పిటల్కే ఖర్చు పెట్టబడ్డాను, మేము ఆరోగ్యంగా బతకాలి. ఒక గర్భవతి,
ఒక నిండు గర్భవతి ఆనందంగా సంతోషంగా భయం లేకుండా మంచి ఆహారం గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రసవించినాక 9 నెలలు 5 నెలలు 6 నెలలు కూడా ప్రభుత్వమే చూసుకొని పండంటి బిడ్డని ఆరోగ్యంగా జన్మించే అవకాశాన్ని రాజ్యం కల్పించాలి. ఆ పుట్టిన బిడ్డని ఉద్యోగం వచ్చేంత వరకు రాజ్యమే చదివించాలి. ఈ 2 పనుల కోసం సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అడుగుతున్నాం. ఈ 2 పనుల కోసం గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి, పుట్టిన బిడ్డ ఉద్యోగం వచ్చేంత వరకు చదివించడానికి సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటారు. మూసినది ఎవరు బాగు చేయమన్నారు రా నాయన? నేను మాకేంది కర్మ మూసినది బాగు చేయించుకోవడం కర్మ? మూసినది బాగు చేయించే బదులు ఈ రెండింటికి ఖర్చు పెట్టమంటారు. 50 లక్షల ఎకరాల భూమి ఉందమ్మా, ప్రభుత్వ భూమి తెలంగాణలో ఖాళీగా. పట్టా కాగితాలు మాకేం రాయబాదు. ఆ భూమిని పని చేసుకునే అవకాశం ఈ మాకు. ఆ భూమి ఎందుకు? తెలంగాణలో 50 లక్షల కనీసం 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి భూమి లేనోళ్ళు. 40 లక్షల 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి భూమి లేనోళ్ళు. ఆ భూమి చేసుకొని మళ్ళీ నీకే ఉపజెప్తాం. ఆ భూమి ఇవ్వరు. హాస్పిటల్స్కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టరు. చదువుకునే స్కూల్స్కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టరు. మరి దేనికి ఖర్చు పెడతారమ్మా 3 లక్షల కోట్లు? నువ్వు హాస్పిటల్ పెట్టవా? నువ్వు ఎవరినన్నా గొర్రెలు కాసే గొల్ల ఆయన, చెప్పులు కుట్టే మాదిగా ఆయన, చేపలు పట్టే ముదిరాజు ఆయన, కళ్ళు తీసే గౌండ్ల ఆయన, ఎవరినన్నా పిలిచి ఒక చదువురాని పెద్ద మనిషిని ఇక్కడ కూర్చోబెట్టు, అయ్యా నీ చేతిలో 3 లక్షల కోట్ల రూపాయలు ఇస్తాం, తెలంగాణలో 3 కోట్ల మంది ఉన్నారు, భూమి లేనివాడు ఉన్నాడు, హాస్పిటల్ లేనివాడు ఉన్నాడు, పోరగాళ్ళకి చదువు లేనివాడు ఉన్నాడు, నువ్వు ఈ పైసలు ఎవరు ఖర్చు పెడతావే అని అడగవు. అయ్యా అర్జెంటుగా జనం మొత్తానికి కడుపుకి తిండి, వాళ్ళకి హాస్పిటల్, వాళ్ళ పోరగాళ్ళ చదువు ఖర్చు పెడతా అంటారు. చదువురాని గొల్లాయన, చదువురాని గౌండ్లాయన, చదువురాని మాదిగాయన. ఇగో ఈ చదువురాని గౌండ్లాయన్ని తీసుకుపోయి ఆ రేవంత్ రెడ్డిని తీసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి తీసుకుపోయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠం పరిపాలించడానికి చదువు కాదమ్మా, మానవత్వం ఉండాలి, జనం మీద దిల్లు ఉండాలి, ప్రేమ ఉండాలి. అందుకనే మనం ఏమంటున్నామంటే, అయ్యా ఎవరి మీద కోపం లేదు, తాపం లేదు. ఇంతకీ 3 లక్షల కోట్ల రూపాయలల్లా ఈ 3 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఎక్కడికి సారని వచ్చును? నువ్వు అడుగుతావు ఈ 3 లక్షల కోట్లు గవర్నమెంట్కి ఎక్కడి అని అడుగుతావు. 50 లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ దగ్గర ఉంది, అది ఎక్కడిది అని అడుగుతావు. అమ్మా, ఈ దేశంలో ఉన్న భూమి మనది, అది ఎవరిది రాత లేదు. ఎవరు ఈ భూమి ఫలానా మనిషిని రాత లేదు. ఈ పంచభూతాలు, ఈ గాలి, ఈ వెలుతురు, ఈ భూమి, ఇవన్నీ ప్రజలై, ఇది ఎవడి సొత్తు కాదు. ఇది పంచభూతాలు ప్రజల సొత్తు, ఈ భూమి మన సొత్తు. ఈ భూమి మీద ఎవడి సొత్తు లేదు కాబట్టి ఈ భూమి మీద మనకు హక్కు ఉన్నది. మరి 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, అందులో 50 లక్షల కోట్ల రూపాయలు, అందులో ఇంకా డబ్బులు చెప్పాలంటే సారా దాగి రోజు మనం ఖర్చు పెడుతున్నామమ్మా. రోజు ఖర్చు పెట్టే సారా డబ్బులు కూలీలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 50,000 కోట్ల రూపాయలు పోతున్నాయమ్మా సంవత్సరానికి. ఎక్కడికి పోతున్నాయి? గవర్నమెంట్కి పోతున్నాయి. అట్లా మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కట్టే ట్యాక్సులు, మనం తాగే సారా మందు, మనం కొనుక్కునే బట్టలు, మనం వాడే పేస్టు, బ్రష్, ఉప్పు, పప్పు, మిరపకాయలు మొత్తం మీద గవర్నమెంట్కి పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల వల్లనే రాజ్యం దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు పైసలు వస్తున్నాయి. ఆ 3 లక్షల కోట్ల రూపాయలు మనకి వైద్యానికి, స్కూల్కి ఖర్చు పెట్టండి. అదిగో దానివల్లనే మన ఇళ్లలో దుఃఖం ఉన్నది. ఇగో ఈ చైతన్యం ప్రతి మనిషికి కావాలి, కానీ మనకి ఈ చైతన్యం లేదు. పుష్ప సినిమా ఎప్పుడు వస్తుంది? రాజ్యాంగంలో ఉన్న నీ వాటా గురించి మాట్లాడతావా, పుష్ప సినిమా గురించి మాట్లాడతావా? ఎంత పిచ్చోళమో మనం. పుష్ప సినిమా కాగానే ఇంకొకటి రిలీజ్ అయింది, అది కాగానే ఇక్కడ ఎవరింటి మీద పోలీసు వాళ్ళ దాడి జరిగింది.
రోజు ఒక వార్త వస్తుంది యూట్యూబ్లో, దాని చుట్టూ తిరగటం మన బతుకంతా. ఇదేమో మన పని. పుష్ప సినిమా రిలీజ్ అయితే మనకెందుకు, వాడు ఏడదుంటే మనకెందుకమ్మా? మన రాజ్యాంగంలో మన వాటా గురించి చైతన్యం ఉందా? పుష్ప సినిమాకి జరిగిన ప్రచారం భారత రాజ్యాంగానికే ప్రచారం జరిగి ఉంటే మనకి భూమి అంతా పంచేటోళ్ళమ్మ. ఎక్కడి ప్రచారం ఏదో పుష్ప సినిమా ఏదో గొంతు కోసినట్టు ఇట్లా అన్నమాట. ఎవడు గొంతులు కోయడానికమ్మా? ఆ పుష్ప సినిమా వల్ల పోరగాడు చచ్చిపోయిండోడు, ఓ తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు పోరగాడు సాగు బతుకులు ఉన్నాడు. నేను అడుగుతున్నాయా, మెగాస్టార్ చిరంజీవిని అడుగుతున్నా, మీ ఇంట్లో 27 మంది హీరోలు ఉన్నారు. రేపు ఆ పోరగాడు బతికి బట్టగట్టి బయటకు వచ్చి ఆ పోరగాడిని హీరోని చేస్తుందా ఈ కుటుంబం? హీరోని చేయండి. మీరు హీరోని చేయరు. మీరు హీరోలు చేస్తే మీరు హీరోలు అయితే మేము పైసలు కట్టి సినిమాలు చూడాలి. మీరు రాజకీయ పార్టీలు పెడితే మేము ఓట్లు వేయాలి. మీరు వస్తువులు అమ్మితే మేము కొనాలి. మీరు సినిమాలు తీస్తే మేము చూడాలి. మీరు పార్టీలు పెడితే ఓట్లు వేయాలి. ఇది మా బతుకు. మరి మనం సినిమాలు తీసే హీరోలం అయ్యేది ఎప్పుడు? ఒక్క సినిమా హీరోనున్న గౌన్లాన్ ఎక్కే తాడి చెట్టు ఎక్కురా అనాలి. అల్లు అర్జున్ తీసుకుపోయి, అరే నువ్వు తాడి చెట్టు ఎక్కనాలి. నువ్వు తాడి చెట్టే ఎక్కితే, అల్లు అర్జున్ తాడి చెట్టు ఎక్కితే 100 కోట్ల రూపాయల బహుమానం ఇస్తావా? అల్లు అర్జున్ తాడి చెట్టు ఎక్కితే వాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇంకెవరు ఇప్పుడున్న హీరోలు ఎవరైతే చిరంజీవి కొడుకులు ఉన్నారు కానీ, ఏ ఒక్క హీరో అయినా గౌన్లో ఎక్కే తాడి చెట్టు ఎక్కితే 100 కోట్ల రూపాయల బహుమానం ఇస్తావు. ఒక్కడి అకౌంట్ చూద్దాం. నీ వల్ల అయితా? చేపలు పట్టడానికి సముద్రంలో దిగుతాడు. పల్లెకారులు, గంగపుత్రులు, ముదిరాజులు చెరువులో దిగుతారు. ఆ చెరువులో దిగి చేపలు పట్టే పని ఒక్క సినిమా హీరో అయినా చేయగలడా? 1 కోటి రూపాయల బహుమానం ఇద్దాం. మీరు హీరోలా? నిజంగా చెరువులో దిగే సీన్ వస్తే డూబులు పెడతారు దాంట్లో. వీడు ఒడ్డునే ఉంటాడమ్మా. వీడు ఒడ్డునే ఉండి డూబులు పెట్టి దూరంగా కెమెరా పెడతారు. మొన్న ఆ పుష్ప సినిమాలో పనిచేసే ఆ పుష్ప సినిమాలో ఆ సినిమా యూనిట్లో పనిచేసే ఒక పోరగాడు చెబుతాడు, వాళ్ళు భుజం మీద మూసే అయ్యేంది గంధపు దుంగలు, అయ్యేంది చెక్కలు ఉన్నాయి కమ్మా, అయ్యాట షూటింగ్ జరిగేటప్పుడు పెద్ద ఫ్యాన్ పెడితే ఆ ఫ్యాన్ గాలికి ఎగురుతున్నాయట. ధర్మకోల్ షీట్లు అట. ఉదయ ధర్మకోల్ షీట్లు ఉంటాయి కదా, ఆ ధర్మకోల్ షీట్ కాగితాలని పెద్ద పెద్ద గంధపు దుంగల్లాగా తయారు చేసి అవి కుదవల మీద పెట్టి మోగుతుంటాడు మనోడు, మన అల్లు అర్జున్. అది ఫ్యాన్ గాలికి ఎగిరి గాలిలో ఎగిరిపోతున్నాయట. ఫ్యాన్కి ఎగురుతున్నాయట. ఇది వీళ్ళ బతుకమ్మ. వాళ్ళు కాదమ్మా హీరోలు. ఈ దేశంలో సినిమా వాళ్ళు కాదు హీరోలు, రాజకీయ నాయకులు కాదు హీరోలు, రేవంత్ రెడ్డి కాదు హీరో, మోడీ కాదు హీరో, అల్లు అర్జున్ కాదు హీరో. హీరో భారత రాజ్యాంగమే హీరో ఈ దేశానికి. మన ప్రజలు సామాన్యులమైనటువంటి మన ప్రజలం సామాన్యులం కాదు, మనమే ప్రభువులం. దేశాన్ని పరిపాలించే వాళ్ళం మనమే ప్రభువులం. భారత రాజ్యాంగం తన మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చెప్పింది దేవుడి గురించి చెప్పలే, భగవంతుడి గురించి చెప్పలే, 1,00,000 కోట్లున్నోడి గురించి మాట్లాడలే. సామాన్య మానవుడే నా లక్ష్యం అని ప్రకటించింది భారత రాజ్యాంగం. దాని కేంద్ర బిందువు మానవుడే కేంద్ర బిందువు అమ్మ భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం అన్నం కాదు పెట్టింది, జీవితాన్ని ప్రసాదిస్తుంది మనిషి. భారత రాజ్యాంగము జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆ రాజ్యాంగం అమలు కాలేదు కాబట్టి ప్రతి ఇంట్లో దుఃఖము 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 కన్నీళ్లు ఉన్నాయని 100 సార్లు కాదు 1 కోటి సార్లు నొక్కి చెబుతున్నా. నీ ఇంటికి హాస్పిటల్ లేక, నీ ఇంట్లో బిడ్డలకి చదువు లేక, నీకు భూమి లేక, చేతి నిండా పని లేక, నీకు ఉండడానికి ఇల్లు లేక, నీకు ఎవడో బలవంతుడు బలహీనుడిని చెరబట్టబట్టి నీ హక్కులు కోల్పోబట్టి నీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖానికి కారణం రాజ్యాంగాన్ని అమలు చేయడం. ఈ భారతదేశంలో ఏ ఒక్క అగ్రవర్ణ వాడికి ఇష్టం లేదు కాబట్టే దుఃఖం మనకి, కన్నీరు మనకి, పన్నీరు వాడికి, నెత్తురు మనకి, అత్తరు వాడికి. ఇది మన బ్రతుకులు. కాబట్టి నీకు రాసిచ్చిన కాగితాలని అమలు చేయడానికి నువ్వెందుకు పని చేయట్లే? అందుకనే ప్రతి కుటుంబానికి ఒకళ్ళు బయటికి రావాలి. ప్రతి గడప దగ్గరికి నేను పోవాలనుకుంటున్నా వచ్చే నెల.
జనవరిలో మా భూమి పాదయాత్ర ఒక పార్టీ తరఫున చేయట్లేదమ్మా. అది మా భూమి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ పాదయాత్ర పేరు మా భూమి పాదయాత్ర. ఆ మా భూమి పాదయాత్ర ఎవరు చేస్తారంటే ధర్మ సమాజ్ పార్టీతో పాటుగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన సమితి, భూమి విద్య వైద్యం గృహం ఉపాధి సాధన కమిటీ, ఈ 2 కమిటీలు ధర్మ సమాజ్ పార్టీ 3 కలిసి మా భూమి పాదయాత్రని 17,000 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం 3.5 సంవత్సరాల పాదయాత్ర ప్రారంభం కాబోతుంది ఆదిలాబాద్ జిల్లా నుండి. ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటో తెలుసా తల్లి? మీరు ఏమన్నా అనుకోండి అమ్మా, ఈ పాదయాత్ర లక్ష్యం ఏంటంటే, అమ్మా నీకు భారత రాజ్యాంగంలో నీకు హక్కు రాసి పెట్టుంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అమ్మా? టీవీ ముందు కూర్చొని సీరియల్ ఎందుకు చూస్తున్నావు అమ్మా? కానీ బయట కానీ ఇంట్లో నుంచి కాసేపు రోడ్డు మీదకి రాండి. ఈ పుష్ప సినిమాలు ఏంటి, ఈ పాడుపడ్డ రాజకీయాలు ఏంటి, ఈ హౌలా రాజకీయాలు, ఈ హౌలా సినిమాలు, పనికిరాని సీరియల్స్ ఏంటి? నీ దుఃఖం పోవడానికి, నీ కన్నీళ్లు పోవడానికి రాజ్యాంగం నీకు బ్రతుకునిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది, భూమినిచ్చింది, చదువునిచ్చింది, హాస్పిటల్ ఇచ్చింది. అవన్నీ అమలు చేయడానికి కొంపని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి రాజ్యం మీద పోరాటానికి బయటికి రా. నీ కన్నీళ్ళు ఆగిపోతాయి, నీ దుఃఖం ఆగిపోయింది, భూమి మీద స్వర్గం నిర్మాణం అయింది, బయటకు వచ్చి పోరాడదాం రండి అని గడప గడపకి చెప్పడానికి పోతున్నమ్మా మా భూమి పాదయాత్ర కోసం. మా భూమి పాదయాత్ర కోసం యాడిగాడికి సచ్చుపడ్డట్టుగా తలకాయలు ఏలాడదీసి ఆనేమో రాజ్యాంగం అమలు కాక దుఃఖం మనకుంటే మనం చుట్టాలతోటి తమ్ముళ్ళతోటి అన్నదమ్ములతోటి మనకు మనం ఈర్చపడ్డాం. ఇక వీడు నా బాగోరలే, వీడు నా సాగు కోరిండని. అసలు నీ ఆస్తి మొత్తం రాజ్యాంగం ఉందిరా నాయన అంటే రాజ్యాంగం అమలు చేయకుండా అన్నదమ్ముల మీద ఈర్ష్యా దేశాలు, చుట్టాల మీద ఈర్ష్యా దేశాలు, ఫ్రెండ్స్ మధ్య ఈర్ష్యా, మనకెందుక ఈర్ష్యా దేశాలు? నీ ఆస్తి మొత్తం రాజ్యాంగంలో రాసింది వాణి కళ్ళబట్టి బజార్లో గుంజి చల్ నా రాజ్యాంగం పట్టా కాగితాలు అమలు చేస్తావు, అమలు చేయని వాణి గుంజాలి. కానీ మనం ఈర్ష్యా దేశాలతో కొట్టుకొని సావబట్టే రాజ్యాంగం అమలు కావటం లేదు. ఇగో ఈ పని పట్టుకుందామంటారనే. నువ్వు ఏడన్నా పో, రోజు 8 గంటలు కూలీలు పని చేసుకొని పో, ఇంకో 8 గంటలు ఏదైనా సినిమాకు పో. 8 గంటల సినిమాకు పో, ఇప్పుడు ఎవరిదో 8 గంటల సినిమా వస్తుందా, ఆ సినిమాకు పో. కానీ రాజ్యాంగం అనే నీ పట్టా కాగితాలను అమలు చేయమని ప్రతిరోజు 1 గంట మాత్రం పోరాడకపోతే నీ గల్లా పట్టడానికి నేనే వస్తాను నీ ఇంటికి. కొట్టున్నాయి గల్లా పట్టాను అని నాకేం బాధ, నా వాడే కొట్టేది. పోలీస్ స్టేషన్లు పెట్టు నా గురించి రాజ్యాంగం అమలు చేయమని నాకు గల్లా పడతాడు సార్ అని ఎస్ఐ చెప్పు, నీ గల్లా పడతాడు ఎస్ఐ వచ్చి. అందుకని నేనేమంటున్నానంటే అయ్యా, మన దుఃఖానికి కారణం భారత రాజ్యాంగం అమలు కాకపోబట్టి. దానికోసం మనం పోరాడితే ఈ సంపద మనదైంది, ఈ ఆస్తి మనదైంది, ఈ రాజ్యం మనదైంది. బయట మొత్తం దోపిడీ జరుగుతుందమ్మా, ఆస్తి దోపిడీ జరుగుతుంది మొత్తం ప్రపంచం ముందు. దీని నుంచి మనం బయటపడాలని కోరుతా ఉన్నా. అందుకని జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలైతే ఆ అమలైన రాజ్యాంగంలోకి ఏ ఒక్క ఊరు పోలే, మేము రాజ్యాంగం అమలు చేయం. నువ్వెట్లా చెప్తున్నావు రాజ్యాంగాన్ని అమలు చేయమని అంటే? చూడండి అమ్మా, పార్లమెంటు వేదికగా కొన్ని పనులు కావాలా బీసీలకి. ఈ దేశంలో 60 కోట్ల మంది పైన బీసీలు ఉన్నారు, 70 కోట్ల మంది ఉన్నారమ్మా. 1,40,000 కోట్లు. మీకు ఈ లెక్కలు తెలియమేమో. పుష్ప సినిమా కలెక్షన్లు తెలుసు మీకు, పుష్ప సినిమా కలెక్షన్లు తెలుసు, కానీ ఈ దేశంలో మన ఆస్తి ఎంత ఉన్నదో లెక్కలు మాత్రం మనకు తెలియదమ్మా. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేనేమంటున్నానంటే ఈ దేశంలో అమ్మ 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ 70 కోట్ల మంది బీసీలకి పార్లమెంటు వేదిక మీద కొన్ని పనులు కావాలమ్మా. ప్రధానమైన పనులు పార్లమెంటు వేదిక మీద కావాలి. ఏం పనులు అయ్యి? చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలా. ముదిరాజుకు ఒక అసెంబ్లీ రాసియాలా. ఇక్కడ ముదిరాజులే పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయడానికి లేదు అని పార్లమెంటు రాసియాలి. ఇక్కడ గౌన్లోనే పోటీ చేస్తారు, ఇక్కడ గొల్లోనే పోటీ చేస్తారు, ఇక్కడ పద్మశాలులే పోటీ చేస్తారు. అట్లా సమస్త బీసీ కులాలకి 540 పార్లమెంటు స్థానాలు ఉంటే 240 పార్లమెంటు స్థానాలు బీసీలకి రాయమని పార్లమెంటులో చట్టం రావాల బీసీల కోసం. దానికోసం యుద్ధం జరగాలమ్మా.
ఎవరు మాట్లాడుతాడు దాని గురించి? ఎవరన్నా మాట్లాడతారా? అది పార్లమెంట్లో చట్టం రాలేదు కాబట్టి దొరికిన కాలంలో నేను వచ్చి కడిచి వేసిపోతున్నట్ట, బస్సులు వేసినట్టు. ఇది నాదే, ఈ సీట్ నాదే అంటాడు ఆయన. పాపం ఉన్నది 4 కొంపలు, ఆయన రాజ్యం మాత్రం ఆయనకు కావాలట. ఉన్నది 4 కొంపలు, రాజ్యం కావాలట. మరి రాజ్యాంగం ఏం రాసిపెట్టింది? మనది రాజ్యం అని రాసిపెట్టింది. కానీ ఆయన నలుగురే, ఈయన నలుగురు, ఈయన రెడ్లు 40 మంది, మనం కోట్ల మంది. కానీ మనకి మాత్రం సీట్లు లేవు. ఇప్పుడు వీడికి రాగానే ముదిరాజులు ఆడ ఎదురయ్యారు. ముదిరాజులు పండగ సాయన వారసులు. పండగ సాయన ఆయన పండగ సాయన అయితే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఇంటింటికి పండగ తీసుకొస్తారట. నువ్వు పండగ తీసుకురాకముందే పండగ సాయన 300 ఏళ్ల క్రితం పండగల కోసం యుద్ధం చేసిండు మనందరి కోసం. ఈ పండగ సాయన ఆనాడు యుద్ధం చేసిన ఈ ముదిరాజులు ఎదురుపడి చేసుకోవడానికి మాకేం లేదు సార్. ఒక తోట లేదు, ఒక చెరువు లేదు, ఏమీ లేదు, మేము ఎట్లా బతకాలి అన్నారు. మరి ఈ ముదిరాజు యొక్క ఘోష పార్లమెంటులో మాట్లాడటానికి నీ మనిషి ఉన్నాడా అని అడుగుతుంది. ఏం శేఖర్ నిలబడయ్యా, నువ్వు నిలబడు ఒకసారి. మంచి ఎంటికలు పెంచినవు కానీ నిలబడు ఇట్లా. మరి ఈ శేఖరు పార్లమెంటులో పోయి నా ముదిరాజుల సంగతి ఏంటి అని బల్లగుద్ది అడుగుతాడా లేదా? నువ్వు అడిగితే నీకు రాజ్యంలో వాటా వస్తుంది. నువ్వు అడగకపోతే ఇక మల్యాల ఎంటికలు పెంచుకొని తిరగటమే. నువ్వు పార్లమెంట్లో అడుగు పెట్టాలి, నువ్వు రాజ్యంలో అడుగు పెట్టాలి. నీలాగా మల్యాల్లో ఉన్న పద్మశాలీలు, మల్యాల్లో ఉన్నటువంటి యాదవులు, కుర్మలు, పద్మశాలీలు, గౌండోళ్ళు, గొల్లోళ్ళు, మాలమాదిగలు, సాకలోళ్ళు, కుమ్మరోళ్ళు, సమస్త అనగారిన పీడిత కులాలు రాజ్యాంగంలోకి, భారత పార్లమెంట్లోకి అడుగుపెట్టినప్పుడు, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు మన వాటా ఎంతో తేలుతుంది. మన వాటా తేలినప్పుడు తేలి 6 మాసం పువ్వులు అయితేనేమో పేగులతో సహా నీకు సమానంగా పెంచాలా, రాజ్యంలో సంపద మాత్రం పంచరా. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు యాడలు కోసుకొని కొద్దిగా తేడా రాని గొంతులు కోస్తావు వాడి కోసినోడి. అందుకనే యాడలు కోసినప్పుడు ముక్క తేడా వస్తే గొడ్డలు పట్టుకొని నరకడానికైనా పోతావే. రాజ్య సంపదలో మనకి తేడా వస్తే ఓటనే గొడ్డలి బొట్లు పెట్టుకొని తిరుగు పాల్గొని మీద అప్పుడు సంపద సమానంగా పడుతుంది. యాడలు కోసినప్పుడు చిన్న ముక్క కాడ తేడా వస్తే కత్తులు బొట్లు పెట్టుకొని చుట్టాల మీదకి, బంధువుల మీదకి యాడ మాంసాలు తేడా వచ్చిందని అంటావు. కానీ రాజ్యాంగంలో మనందరికీ సమాన వాటా పంచమని రాజ్యాంగంలో రాసి పెడితే దాని గురించి మాట్లాడేటువంటి లేడు. అన్నదమ్ముల ఆస్తి కోసమేమో ఇంత గెట్టు పంచాయతీలో ఇంత ముక్క తేడా వస్తే భూమిలో అన్నదమ్ముల మీదకి గొడ్డలు పట్టుకొని ఉరుకుతావు. యాట మాంసంలో తేడా వస్తే, మేఘ మాంసం వస్తే, అక్కడ తేడా వస్తే గొడ్డలు పెట్టుకొని ఉరుకుతావు. కానీ భారత భూమిని సమానంగా పంచమని, ఈ దేశ సంపద ఆస్తిని సమానంగా పంచుకొని బ్రతకండి అని రాజ్యాంగం జీవితాన్ని ప్రసాదిస్తే మాత్రం అడగడానికి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారటమ్మా. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరూ. అందుకని ఈ చైతన్యం తేవడానికి మనం భారత రాజ్యాంగ అమలు పోరాటం మొదలు పెట్టాలి. అదే మన దుఃఖానికి నివారణ అని తెలియజేస్తూ, ఈ విధంగా ఈ పట్టణాన్ని కట్టింది మనం. మల్యాల పట్టణాన్ని వెలమదూరు నుంచి కట్టలే, హైదరాబాద్ని వెలమదూరు రెడ్డిదూరు నుంచి కట్టలే, బొంబాయిని వెలమదూరు రెడ్డిదూరు నుంచి కట్టలే, దుబాయ్ని వెలమదూరు రెడ్డిదూరు నుంచి కట్టలే. మన రక్తం, మన స్వేదం చింది, మనం ఎముకలు ఇర్రగొట్టుకొని రక్తం కాల్స్తే ఈ దేశం కట్టబడిందని చెప్తున్నాం. అలాంటి భూమిపుత్రులమ్మ. మల్యాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో టన్నుల కొద్దీ పంటలు పండించిన రక్తం మనది. పంటలు పండించి, రాళ్ళు మోసి, భూమిని కట్టి, దేశాన్ని కట్టి రక్తం చిందిస్తేనే, రోజు మన రక్తం చెమట చిందిస్తే ఈ దేశం తయారవుతుందమ్మా. మనం ఈ దేశ సంపదలో వాటా లేక, చదువు లేక, హాస్పిటల్ లేక, భూమి లేక పిచ్చోళ్ళలాగా ఇంటికి వచ్చి తాగి పట్టుకొని పిచ్చోళ్ళలాగా బతుకుతున్నాం. అందుకనే ఈ దుఃఖం మనకి. అందుకని నా ముందున్న ఒకే ఒక సమాధానం, మనకి ప్రజల దుఃఖం చూసి నేనైతే తట్టుకోలేకపోయి, నా మిత్రులు కూడా తట్టుకోలేకపోయి, నాలాంటి మిత్రులందరూ ఈ దుఃఖానికి నివారణ ఏంటి అని పరిష్కారం వెతుక్కుంటే రాజ్యాంగం అమలు చేయడమే దుఃఖానికి పరిష్కారం. కాబట్టి ఆ దిశగా
మల్యాల పట్టణం నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి మనం పనిచేయాలి. అయ్యా జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వరకు ప్రయాణం చేయండి. మీరు ఆదిలాబాద్ అడుగుల మీదుగా గోదావరి దాటి ఈ జగిత్యాల కోరుట్ల మీద నుంచి ఈ కరీంనగర్ అడుగులు ఎమ్మడబడి భద్రాచలం దాకా పోయి వెలమరాజులే ఉంటారు. ఆడ మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ అక్కలాంటి రెడ్లే ఉంటారు. మరి నేను అడుగుతున్నా అమ్మా, ఈ రెడ్లు వెలమలు మీ చేతుల్లోనే రాజ్యం ఉంచుకుంటున్నారు కదా, ఈ రాజ్యాన్ని విడుదల చేయించితేనే మనకి భవిష్యత్తు అని చెప్పడానికి. అదే సమయంలో అగ్రకులాల్లో పేదోళ్ళు ఉంటారమ్మా. అయ్యా అగ్రకులాలలో పేదోళ్ళు, రెడ్ల పేదోళ్ళు ఉన్నారు. వెలమూలలో అక్కడక్కడ భూతద్దం పెట్టి ఎదిగితే పేదోళ్ళు ఉన్నారు. మీరు మీ దాంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళ దగ్గరికి పోబాకండి అమ్మ, మా దగ్గరికి రాండి, మీకు న్యాయం జరిగింది. అందరం కలిసి పని చేద్దాం, రాజ్యాంగాన్ని అమలు చేద్దాం. చివరిగా ఒక మాట ఏంటంటే, ఈ అడవులలో ఉన్న వెలమ దొరలు, పెద్ద పెద్ద దొరలంతా రాజ్యాంగం రాకముందు మీరే గ్రామాలలో పెత్తనం, మీయే గడీలు, మీదే అధికారం, మీదే భూమి సంపద. ఈ వెలమ దొరలది రెడ్లది. రాజ్యాంగం అమలయ్యాక కూడా మీదే భూమి, మీదే పెత్తనం, మీయే గ్రామాలు. అవునా? మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసినట్ట అమలు కానట్ట? నువ్వు అమలు చేయడానికి ఇష్టపడలే. చట్టంలో ఫలానా గ్రామంలో బీసీ పోటీ చేయాలి, ఫలానా గ్రామంలో సర్పంచ్కి బీసీ ఏ గ్రూప్లో ఉన్న శాఖలైన పోటీ చేయాలి అని జ్యోతిరావు ఫూలే ఆలోచనని అంబేద్కర్ రాజ్యాంగంలో రాయబట్టి నా చాకలి సోదరుడు సర్పంచ్ అయ్యాడు. లేకపోతే ఈ రెడ్డి గర్భదోరులే సర్పంచ్లో ఎటువంటి ఇప్పటిదాకా. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఆ రాసిన కాగితాన్ని కూడా అమలు చేసుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామమ్మా. అందుకనే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళు. ఈ షాపులు పెట్టుకొని కోట్ల రూపాయలు ఏమి రావటంలే. ఆ గుమస్తాకి ఆ 10 రూపాయలు పోయి వాళ్ళకి లాస్ట్ 10-15 వేల రూపాయలు మిగిలిన సంతోషమైన నెలకి. అలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, రోజు కష్టంతో నెత్తురు చిందించే బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో 110 కోట్ల మంది, 120 కోట్ల మంది ఉన్నారు. ఆ 120 కోట్ల మంది దుఃఖాన్ని తరిమి కొట్టాలంటే ఈ దేశ అధికారం మన చేతికి రావాలి, తెలంగాణ రాజ్యం మన చేతికి రావాలి. ముఖ్యమంత్రి పీఠం నుంచి క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమస్త రాజ్యం, ఐఏఎస్ ఆఫీసర్లు, సర్వ సంపదలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు మొత్తం అణగారిన వర్గాల చేతిలోకి పోయినప్పుడు ఈ రాజ్య సంపదల్ని పంచుకొని ఆనందంగా సంతోషంగా బతికి అదే దారిని మన కడుపున పుట్టిన బిడ్డలకు కూడా ఆ దారిని ఇస్తాం. ఆ విధంగా ఈ రాజ్యంలో మనందరం సంతోషంగా బతకడానికి అంబేద్కర్ రాసిచ్చిన భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే పోరాటంలో మీరందరూ పాల్గొనాలని కోరుతూ, ఈరోజు పార్లమెంటులో నిన్న అవమానం జరిగింది భారత రాజ్యాంగానికి, రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి. ఆ అంబేద్కర్ మాటని రాజ్యాంగంలో దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులు, అలాంటి పరిపాలకులు అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడారు. దాన్ని మనందరం ఖండించాలమ్మా. మనం ఖండించకపోతే రాజ్యాంగాన్ని, మన కోసం వచ్చిన మాతృదేవత అయిన రాజ్యాంగాన్ని అమలుకి వ్యతిరేకమైన వాళ్ళం అవుతాం మనం. అట్లా పార్లమెంటులో అంబేద్కర్ని అవమానించినటువంటి కేంద్ర మంత్రులు అమిత్ షా, దానికి మద్దతు ఇచ్చినటువంటి మోడీ, వీళ్ళ వ్యాఖ్యల్ని తీవ్రంగా మనం ఖండించి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని బ్రతికించుకోవాలమ్మా. కులాలు కాదు ఇక్కడ, మన ప్రజల కోసం పోరాడిన యోధుల్ని మనం గౌరవించుకోవాలి మనం. లేదంటే మన బిడ్డలకి, భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం. ఆ విధంగా మనందరం భారత రాజ్యాంగాన్ని అమలు చేయించుకుందాం, మన ఇంటిలో ఉన్న దుఃఖాన్ని పారదోలుదాం, మనందంగా ఆనందంగా బతికి భవిష్యత్ తరాలకు కూడా ఒక మార్గాన్ని ఇవ్వాలని కోరుతూ, మనం భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం యుద్ధం చేద్దాం. ఆ యుద్ధంలో మనందరం పాల్గొనాలని కోరుతూ మీ అందరికీ సెలవు.